కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 1952లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 1991 రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పివి సంస్కరణలో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. 92 మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 1952లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 1991 రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పివి సంస్కరణలో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. మన్మోహన్ సింగ్ కొద్దిసేపు క్రితం కన్నుమూశారు. ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్ళుగా ఆయన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలోనూ ఆయన 2-3 సార్లు ఢిల్లీ ఎయిమ్స్ లో చేరటం, ఆరోగ్యానికి చికిత్స చేయించుకోవడం, మళ్ళీ డిశ్చార్జ్ అవటం అంతకు జరిగింది. అప్పటి గతంలో కూడా కొన్ని సందర్భాలు సీరియస్ గా ఆయన ఆరోగ్యం విషమించింది. బట్ అదృష్టవశాత్తు ఆయన మళ్ళీ కోలుకోవడం, ఇంటికి చేరుకోవడం జరిగింది. బట్ ఈసారి మాత్రం కొంత పరిస్థితి మరి అంటే ఆయన 92 సంవత్సరాల వయసు ఉండటం వల్ల అవయవాలు సరిగా పనిచేయకపోవడం కానీ, ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఆయన్ని చుట్టుముట్టడంతో ఆయన చివరికి మృత్యుతో పోరాడుతూ ప్రాణం వదిలారు. మన్మోహన్ సింగ్ గురించి చెప్పాలంటే చాలా ఒక దేశాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థని గాలిలో పెట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ కి మంచి పేరుంది. ఆయన 1991-96 మధ్య అంటే పివి నరసింహారావు మాజీ తెలుగు వ్యక్తి పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలో దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను కానీ పురోగతిని మార్చారని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన ఇప్పటికి కూడా అంటారు ది గ్రేట్ ఎకానమిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. మన్మోహన్ సింగ్ లాంటి నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉంటారు. అంతేకాదు ఆనెస్టీగా కూడా ఆయన మంచి పేరు, అంటే నిజాయితీగా, కమిట్మెంట్ గా, దేశాభివృద్ధి కోసం కమిట్మెంట్ తో పనిచేయడం కానీ, లేదంటే నిజాయితీగా వ్యవహరించడం కానీ, ఇలాంటి చాలా సద్గుణాలు మన్మోహన్ సింగ్ లో, ఇంత అవినీతి, ఇంత కరప్షన్ సంబంధించి మేబీ ఆయన హయాంలో స్కామ్లు బయటపడవచ్చు కానీ, బట్ వ్యక్తిగతంగా లేదంటే ఆయన 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 రేంజ్ వరకు అయితే ఇంత చిన్న అవినీతి మరకు కూడా ఆయనకు లేదు. అందుకే భారత ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు ఆయన పనిచేయడం జరిగింది. అంటే వరుసగా 2 సార్లు కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనకి, అంటే ఆయన హానెస్టీ కావచ్చు, ఆయన సేవలు కావచ్చు, ఇవన్నీ గుర్తించి 2 సార్లు ఆయన ప్రదానం చేయడం జరిగింది. 2 సార్లు కూడా తనదైన ముద్ర వేశారు ప్రధానిగా. ఆ దేశాన్ని బలోపేతం చేయడంలో కానీ, దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయడంలో కానీ, లేదా రక్షణ వ్యవస్థని బలోపేతం చేయడంలో కానీ, ఇటువంటి కీలక అంశాల పట్ల మన్మోహన్ సింగ్ చెప్పలేనిదని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో 2014 నుంచి 2014 మధ్య ప్రధానిగా పనిచేశారు ఆయన. మన్మోహన్ సింగ్ మృతితో మొత్తం కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్నటువంటి టాలెస్ట్ లీడర్స్ లో ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ ముందుంటారని చెప్పుకోవచ్చు. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా కూడా మన్మోహన్ సింగ్ పనిచేశారు. 1991-96 మధ్య పివి హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. అప్పుడే ఆ సమయంలోనే ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఎల్పిజి సంస్కరణలు కూడా అని అంటూ ఉంటారు. వాటిని తీసుకొచ్చి దేశం యొక్క పురోగతిని కానీ, ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారు. 1998 నుంచి 2004 మధ్య వరకు రాజ్యసభ పక్ష నేతగా ఉన్నారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. సుమారు 33 ఏళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. అంతేకాదు యూజీసీ చైర్మన్ గా కూడా ఆయన విధులు నిర్వహించారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా
ఎన్నో సేవలు దేశాభివృద్ధికి కానీ ప్రధానిగా కావచ్చు, లేదంటేనో రాజ్యసభలో విపక్ష నేతకు కానీ రకరకాల పోస్టులు, రకరకాల హోదాల్లో ఆయన మన్మోహన్ సింగ్ తనదైన ముద్ర వేశారు. 1980లో ఆయన సేవలను మెచ్చి 1980లోనే పద్మభూషణ్ అవార్డుని కేంద్ర సర్కారు ప్రకటన జరిగింది. ఇలా ఎన్నో అవార్డులు 93, 94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు కూడా అందుకున్నారు. 2010లో మన్మోహన్ సింగ్ వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ విధంగా ఆయన ఫోర్బ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలోనూ మన్మోహన్ కు చోటు దక్కిందని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మన్మోహన్ సింగ్ యొక్క ప్రఖ్యాత, ఆయన చేసిన విలువలు, సద్గుణాలు, ఆయన చేసిన సేవలు కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆశను తగిలిస్తూ ఉంటాయి. అంటే మనిషి అంటే ఇలా ఉండాలి, ఈ విధంగా పనిచేయాలి, దేశాభివృద్ధి కోసం ఎప్పుడు ఆలోచించాలి, నిస్వార్థంగా పనిచేయాలి, హానెస్ట్గా ఉండాలనే ఏదైతే కొన్ని సద్గుణాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పుకోవాలి. సో మన్మోహన్ సింగ్ మృతితో కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా ఢిల్లీలోని ఎయిమ్స్ కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, వీరందరూ కూడా ఢిల్లీ ఎయిమ్స్ కి బయలుదేరారు. ఇక ఇప్పటికే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీలోని ఎయిమ్స్ కి చేరుకోవడం జరిగింది. తెలిసిందే మనకి, గాంధీ కుటుంబానికి మన్మోహన్ సింగ్ చాలా వేర విధేయుడిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ అధినాయకత్వం కావచ్చు, లేదంటేనో గాంధీ కుటుంబం కావచ్చు, ఏ గీత గీస్తే ఆ గీత దాటకుండా తనకిచ్చిన విధులు నిర్వహించుకుంటూ ముందుకెళ్లి ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు గాంధీ కుటుంబం నుంచి. సో ఈ క్రమంలోనే ఆయన సేవలు కావచ్చు, ఆయన మేధావితనం కావచ్చు, ఆయన తెలివితేటలు కావచ్చు, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ 2004లో కాంగ్రెస్ అత్యధిక సీట్లో గెలిచిన తర్వాత ఎంతో మంది ఉన్నప్పుడు కూడా కేవలం ఆయనకున్నటువంటి గ్రేట్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో మన్మోహన్ సింగ్ కి, ఆ క్వాలిటీస్ ని బేస్ చేసుకుని ఆయనకి 2004లో ప్రధానిగా 13వ ప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళా 2009లో కూడా వరుసగా మళ్ళా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధిక సీట్లతో గెలవడం వల్ల మళ్ళా రెండోసారి కూడా వరుసగా 2009లోనూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సో ఈ విధంగా 10 సంవత్సరాల పాటు ఆయన భారత ప్రధానిగా తనదైన ముద్ర వేశారు, విస్తృతంగా సేవలు అందించారు. అఫ్ కోర్స్ పార్టీల పరంగా ఆయన వేరైనప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ ని అభిమానించే వ్యక్తులు ఉంటారు. ఈవెన్ నరేంద్ర మోదీ కూడా చాలా సార్లు చెప్పారు, మన్మోహన్ సింగ్ లాంటి నిజాయితీపరుడు దేశానికి ఎంతో అవసరం అని, అటువంటి వ్యక్తి సేవలను ఎప్పటికీ మరువలేమని. ఈవెన్ ప్రధాని అయిన తర్వాత కూడా నరేంద్ర మోదీ చాలా సార్లు చెప్పడం జరిగింది మన్మోహన్ సింగ్ గురించి. అంటే ఆయన యొక్క ఇంటిగ్రిటీ, క్వాలిటీ, హానెస్టీని ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ చేస్తూ ఉంటారు. అదే క్రమంలో మోదీ కూడా మన్మోహన్ సింగ్ ని చాలా సార్లు ప్రశంసించారు, ఆయన యొక్క సేవలను కొనియాడారు. ఈవెన్ మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధి గురించి కానీ, దేశం యొక్క దాని గురించి కానీ, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం గురించి కానీ ఆయన మోదీని కలిసి మాట్లాడడం కానీ, కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి చెప్పడం కానీ, వివరించడం కానీ, ఈ విధంగా మన్మోహన్ సింగ్ అన్ని విధాల దేశ యొక్క పురోగతి కానీ, దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ, దేశ యొక్క అభివృద్ధి కానీ, ముఖ్యంగా విదేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు బలోపేతం చేయడంలోనూ మన్మోహన్ సింగ్ తనదైన ముద్ర వేశారని చెప్పుకోవచ్చు. పక్క దేశాలు కానీ, లేదంటే బలవంతం భారత్ కంటే శక్తివంతమైన దేశాలతో మంచిగా సంప్రదింపులు జరపడం కానీ, చర్చలు జరపడం కానీ, తద్వారా భారత యొక్క వ్యవస్థని బలోపేతం చేయడం కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన తీసుకున్న చొరవ అన్ని విధాలు కూడా, అన్ని అంశాల్లో కూడా మన్మోహన్ సింగ్ యొక్క గ్రేట్నెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు ఎవరు మాట్లాడినా సరే, ఏ నెట్ మాట్లాడినా సరే, మన్మోహన్ సింగ్ అనగానే ఒక హానెస్టీ, ఒక కమిట్మెంట్, ఒక నిస్వార్థం అనేది, ఈ క్వాలిటీసే గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇంత కరప్షన్ కూడా చేయని వ్యక్తి, ఈ విధానం కూడా మేబీ ఆయన ప్రభుత్వ హయాంలో కొన్ని స్కామ్లు బయటపడవచ్చు ఉంటుంది కానీ, బట్ ఆయనకు వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి మరకలేదు. చాలా నిదానస్తుడు, చాలా సౌమ్యుడు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరిని కూడా నొప్పించని మనస్తత్వం. అటువంటి వ్యక్తి అయితే దేశానికి ప్రధానిగా బాగుంటుందనే ఉద్దేశంతోనే అప్పుడు 2004లో సోనియా గాంధీ ఆయనకి ప్రధాని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత 2009లో కూడా వరుసగా చేసి మొత్తం 10 ఏళ్ల పాటు ఆయన సేవలు అందించారు. ఏదేమైనా సరే మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి కాదు, దేశానికి కూడా ఒక గొప్ప లాస్ గా అభివర్ణిస్తున్నారు. ఆ స్థాయిలో ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు తనదైన సేవలతో, తనదైన ముద్రతో, తనదైన పరిపాలన విధానంతో. వెంకటేష్, మన మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఆయన ఇలా ఎయిమ్స్ ఆసుపత్రిలో ఇలా చికిత్స పొందుతూ మరణించడం చాలా బాధాకరం. సో దీనికి సంబంధించి ఎయిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా క్షీణించింది, అసలు ఏం జరిగింది, డాక్టర్లు ఏం చెప్పారు? బేసిక్ గా మన్మోహన్ సింగ్ వయసు 92 సంవత్సరాలు. జనరల్ గా వృద్ధాప్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే కొన్ని సంవత్సరాలు క్రానికల్ డిసీజెస్, అంటే దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకోలేక, అంటే జనరల్ గా వయసు పెరిగే కొద్దికి ఖచ్చితంగా
బీపీ షుగర్లతో పాటు ఏదైతే క్రానిక్ డిసీజెస్ ఉంటాయో, దీర్ఘకాలికంగా ఉండే జబ్బులు ఏవైతే ఉంటాయో అవి వాటితో ఆయన కొన్నాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. గతంలో 2-3 సార్లు ఆయన హాస్పిటల్ ఢిల్లీ ఎయిమ్స్ లోనే చేరారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స చేయించుకున్నారు. మళ్ళీ ఒక దశలో సీరియస్, ఇంకా ఆయన బతకరు చివరి రోజులన్న నేపథ్యంలో కూడా అటువంటి విషయాన్ని కూడా తట్టుకొని, అంటే ఆ స్టేజ్ వరకు కూడా వెళ్ళి కూడా ఆయన మళ్ళీ కోలుకోవడం జరిగింది, మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. రైట్, మళ్ళీ అగైన్ రీసెంట్ గా ఆయన మరీ ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆయన ఢిల్లీ ఎయిమ్స్ తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పరిస్థితుల నుంచి ఆయన చనిపోయినట్టుగా ఇప్పటికీ ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. రేపు ఆయన ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వృద్ధాప్య సమస్యలు కేవలం వాటితో పాటుగా జనరల్ గా వయసు పెరిగే కొద్దిగా వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి ఇంపాక్ట్ వల్ల అవయవాలు పనిచేయకపోవడం, ఇవన్నీ కూడా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇలా కొన్ని వయసు పెరిగే కొద్దికి ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆ ఇంపాక్ట్ తోనే ఆయన చనిపోవడం జరిగింది. సో ఇది మాత్రం పెద్ద మన్మోహన్ సింగ్ మృతి మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద లాస్ గానే చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ది సేమ్ టైం మన్మోహన్ సింగ్ కుటుంబానికి ఫోన్ చేసి కూడా ఫోన్ లో ఆయన సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ధైర్యంగా ఉండాలని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. సో అంటే పార్టీలకు అతీతంగా ఈవెన్ మోదీ సైతం ప్రధాని 3 సార్లు వరుసగా ప్రధానిగా అయినటువంటి ప్రధాని మోదీ ఆ విషయం తెలుసుకుని కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చేశారు, మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా పాలించారు, ఏ విధంగా ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఆయన తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ ని చాలా గొప్పగా గౌరవిస్తూ ఉంటారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే ఆయన చనిపోవడాన్ని మోదీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి సంతాపం వ్యక్తం అవుతూ ఉంది. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి మళ్ళా దొరకరు దేశానికి. దేశం యొక్క ఆణిముత్యంగా ఆయన అభివర్ణిస్తున్నారు వెంకటేష్. అయితే వెంకటేష్, రాహుల్ గాంధీ కూడా హుటాహుటిన బయలుదేరడం అయితే జరుగుతుంది అని మనం చూస్తున్నాము. ఇంకా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళతో మన్మోహన్ సింగ్కి చాలా దగ్గర సంబంధం, విడదీయరాని అనుబంధం కూడా ఉంది, మనకు తెలుసు. సో అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా మీరు చెప్తున్నట్లుగానే పార్టీలకు అతీతంగా ఎన్నున్నా కానీ ఆయనకి వ్యక్తిగతంగా చాలా గౌరవం ఇస్తారు అన్ని పార్టీల వ్యక్తులు. సో ఈ సందర్భంగా అందరూ ఏమన్నా ఆసుపత్రికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది వెంకటేష్. ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో, గొప్ప క్వాలిటీస్, కరప్షన్ ఫ్రీగా ఉండటం, కరప్షన్ లేకుండా ఉండటం, హానెస్టీగా ఉండటం, కమిట్మెంట్ తో ఉండటం, దేశ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉండటం, నిస్వార్థంగా సేవలు అందించడం, ఈ విధంగా ఇవన్నీ కూడా గ్రేట్ క్వాలిటీస్. మిగతా పార్టీలకు అతీతంగా ఆయన అభిమానించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద నేతలు కూడా ఉన్నారు ఈ లిస్ట్ లో. సో అందులో కూడా ప్రధాని మోదీ ఒకరని చెప్పుకోవాలి. సో అటువంటి వ్యక్తి కోల్పోయారు అంటే ఖచ్చితంగా అందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద గొప్ప తీరని లాస్ గా మనం భావించాల్సిన, ఎందుకంటే సోనియా గాంధీ కుటుంబానికి ఆయన ఎంత దగ్గరగా ఉంటారు. వారు ఆ కుటుంబం గీసినటువంటి గీతని ఎప్పుడు కూడా దాటలేదు. ఇప్పటి వరకు కూడా ఆయనకి మౌనంగా ఉంటారు, మౌనముని అని ఒక పేరు ఉన్నప్పుడు కూడా కొన్ని అంశాలు ఆయన చెప్పాల్సిన విషయాలు చాలా సూటిగా చెప్పి అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసినటువంటి వ్యక్తిత్వం ఆయనది. రాజ్యసభలో సుదీర్ఘకాలం పాటు ఉండి దాదాపు 33 ఏళ్ల పాటు ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ లక్ష్యాలను కానీ వాటిని కానీ, లేదంటే ప్రభుత్వం యొక్క తప్పులు ఏమైనా ఉన్నా కూడా వాటిని వ్యక్తం చేయడం కానీ, ఈ విధంగా ఆయన కొనసాగారు. సో అటువంటి వ్యక్తి చనిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఢిల్లీ ఎయిమ్స్ కి చేరుకోవడం జరిగింది. రేపు ఆయన్ని అక్కడ ఈ రోజు నైట్కి హాస్పిటల్ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ నివాసానికి తీసుకెళ్తారు. తర్వాత రేపు సాయంత్రం కానీ, లేదంటే రేపు సాయంత్రం ఆ సమయంలో ఖచ్చితంగా అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అంత్యక్రియలు కూడా ఆల్మోస్ట్ అందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దేశం నలుమూలల నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం కేవలం మన్మోహన్ సింగ్ యొక్క ఇంటిగ్రిటీ, హానెస్టీ, క్రెడిబిలిటీ, కమిట్మెంట్ గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది వెంకటేష్. ఖచ్చితంగా వెంకటేష్. అయితే మన్మోహన్ సింగ్ మనకు దేశ విభజనకు ముందు పాకిస్తాన్లో జన్మించడం, అక్కడ ఆయనకి భార్య పిల్లలు కూడా ఉండి ఇక్కడికి దేశ విభజన తర్వాత ఇక్కడికి రావడం కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆయన భార్య, కుమార్తెలు వారు ఎలా ఉన్నారు, ఎక్కడ స్పందిస్తున్నారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది వెంకటేష్. ఖచ్చితంగా, ఎందుకంటే కుటుంబం ముందు మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి చనిపోవడం అనేది పార్టీలకు అతీతంగానే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, భార్య కావచ్చు, లేదంటే కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, వీళ్ళ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చాలా పెద్ద లాస్, అది వాళ్ళు వర్ణించలేని లాస్ మనం
భావించాల్సి ఉంటుంది. నిజానికి ప్రధానిగా ఉన్నప్పుడు కానీ లేదంటే ప్రధాని అయిన తర్వాత కూడా ఆయన సతీ సమేతంగా ఎక్కడికైనా ఎవరు పిలిచినా సరే, అంటే ఏదైనా పార్టీ కార్యక్రమాలు కాకుండా వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా పిలిచినటువంటి ఫంక్షన్స్ కూడా సతీమతి గురుచరణ్ కౌర్ తో కలిసి ఆయన వెళ్తూ ఉంటారు. ఆయన ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంటే కుటుంబానికి కూడా అంత వాల్యూ ఇస్తారు. ఈవెన్ ప్రధానిగా అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పోవాలంటే ఖచ్చితంగా భార్యతో కలిసి వెళ్తూ ఉంటారు. అంతే కదా, కుటుంబంతో అంతే అటాచ్మెంట్ ఆయన మెయింటైన్ చేశారు. కాబట్టి నిజంగానే ఆ కుటుంబానికి ఇది పెద్ద బిగ్గెస్ట్ లాస్. కాంగ్రెస్ పార్టీకి ఎంత లాస్ అంతకంటే పెద్ద లాస్ కుటుంబానికి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా నిదానస్తుడు, సౌమ్యుడు, చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు. అన్ని కూడా మంచి అంశాల గురించి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో అటువంటి వ్యక్తి లేకపోవటం, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి ఇక మనకు లేరు అనే విషయాన్ని ఖచ్చితంగా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేరు. ఇది పెద్ద లాస్ గానే మనం భావించాల్సి ఉంటుంది వెంకటేష్. అయితే మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ముఖ్య నేతలు ట్వీట్లు అయితే పెట్టడం చూస్తున్నాము. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్త విని ప్రతి ఒక్క నేత బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రతి ఒక్క నేత ట్వీట్లు పెట్టడం అయితే చూస్తున్నాము. సిద్ధరామయ్య దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దగ్గర నుంచి అసదుద్దీన్ ఓవైసీ, ఇలా ప్రముఖ నేతలంతా, ఒమర్ అబ్దుల్లా, ప్రతి ఒక్కరూ ఇలా ట్వీట్లు పెట్టడం అయితే చూస్తున్నాం వెంకటేష్. మనం ప్రతి ఒక్క భారతదేశంలోని ప్రతి ఒక్క ముఖ్య నేతలకి ఇది కోలుకోలేని చేదు వార్తగా మనం చూడాలి. ఇది మన్మోహన్ సింగ్ మరణ వార్త అనేది. ఎందుకు అనంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ సింగ్ పాత్ర చాలా బలంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన ఆర్థిక మంత్రిగా పనిచేయడము, అప్పటి ఆయన ఆలోచనలకి తగ్గట్టుగా ఈయన ఆర్థిక ప్రణాళికలు మన దేశ పురోగతికి మేలు కొలిపేలా ఆ రోజు తీసుకునే నిర్ణయాలే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఇలా ఉండడానికి మన్మోహన్ సింగ్ ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు వెంకటేష్. ఖచ్చితంగా మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్ గా మనం భావించాల్సి ఉంటుంది. ఈ విధంగా పార్టీతో సంబంధం లేకుండా కూడా ట్వీట్ పెడుతున్నారంటే ఈ సమయంలో కూడా చనిపోయాడని తెలుసుకొని ఈ విధంగా ట్వీట్ ద్వారా తమ సంతాపాన్ని లేదంటే ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన్మోహన్ సింగ్ స్థాయి ఏంటి, ఆయన ఖ్యాతి ఏంటి, ఆయన లెవెల్ ఏంటి, ఆయన చేసిన సేవలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన మేబీ ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో కొంత అవినీతి జరిగి ఉండొచ్చు, కాదంటలేదు. ఏదంటే కొన్ని శాఖల్లో కొన్ని మంత్రులలో పెద్ద ఎత్తున స్కామ్స్ జరిగి ఉండొచ్చు. కానీ ఆయనకంటే కాదు మౌనముని అనే పేరు, పెద్దగా సోనియా గాంధీ చేతిలో పప్పెట్ అనే ఒక పేరు కూడా ఉన్నప్పటికి కూడా ఆయన క్రెడిబిలిటీ కానీ, ఆయన హానెస్టీ కానీ ఇవేమి కూడా లాస్ కాకుండా వాటిని క్యారీ చేస్తూ, ఫార్వర్డ్ చేస్తూ ఆయన ముందుకు సాగారు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇంత చిన్న అవినీతి మరకు కూడా 10 ఏళ్ళు ప్రధానిగా చేసి చిన్న అవినీతి మరకు కూడా లేకుండా ఆయన ఉపసంహరించుకోవడం, అంటే ఆయన కొనసాగటం కానీ ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆయన యొక్క గ్రేట్ క్వాలిటీస్ గా భావిస్తూ ఉంటారు. చాలా మంది యూత్ కానీ, చాలా మంది ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీన రాజకీయ నాయకులు కూడా ఆయన చాలా ఇన్స్పిరేషన్ గా మనం భావించాల్సి ఉంటుంది. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి ఆయన పనిచేసే విధానం కానీ, ఆయన వ్యవహార తీరు కానీ, మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా అందరికీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనం చెప్పాలంటే పార్టీలు వేరేప్పుడు కూడా ఆయన యొక్క స్టేచర్ కానీ, ఆయన యొక్క కమిట్మెంట్ కానీ ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ గా మనం భావించాల్సి ఉంటుంది. అందుకే ఈ స్థాయిలో తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మృతిని తట్టుకోలేకపోతున్నారు, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి కుటుంబానికి తమ విచారం వ్యక్తం చేస్తున్నారు, ధైర్యం చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ స్థాయి వ్యక్తి, ఎంత టాలెస్ట్ లీడర్ అనే విషయాన్ని మనం వెంకటేష్. అయితే వెంకటేష్, ప్రతిపక్షాలు కూడా మన్మోహన్ సింగ్ని విమర్శించాలంటే కేవలం ఒకే ఒక మాట మాట్లాడరు, మన్మోహన్ సింగ్ మాట్లాడరు అనే విమర్శ తప్ప ఆయన్ని వ్యక్తిగతంగా ఏ రకంగానూ విమర్శ చేయలేకపోయారు. మీరన్నట్టు ఏదైనా కుంభకోణాలు కానీ, ఏదైనా నేరాలు కానీ వాళ్ళ ప్రభుత్వంలో జరిగాయి తప్ప ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడానికి ప్రతిపక్షాలకి ఒక మాట కూడా దొరికేది లేదు. అందుకనే ఆయన కేవలం మాట్లాడరు అనే మాటనే హైలైట్ చేస్తూ వచ్చారు. సో ప్రతిపక్షాలకు కూడా దొరకనంతగా ఆయన జీవితం నడిచింది. ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ప్రధానిగా మన దేశాన్ని 10 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా కావచ్చు, ఆయన్ని కేవలం మౌనంగా ఉంటారు, ఇదొక్కటే పాయింట్అవుట్ చేయడము ప్రతిపక్షాలు. ఇంకా వేరే ఏ రకంగానూ ఆయన పార్టీని పాయింట్అవుట్ చేసేవాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని పాయింట్అవుట్ చేసేవాళ్ళు తప్ప ప్రధానిగా ఆయన ఎప్పుడు కూడా
ఇటు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కావచ్చు, ఇంకొక సందర్భంలో కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడు పాయింట్అవుట్ చేసినట్టుగా అయితే మనం చూడలేదు. ఎగ్జాక్ట్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, 100% కరెక్ట్ మనం భావించాల్సి ఉంటుంది. ఆయన అసలు ఆయన మామూలుగానే మాట్లాడడం తక్కువ, బట్ మాట్లాడింది చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సోనియా 2004 నుంచి 14 వరకు ప్రధానిగా పనిచేసినప్పుడు కూడా ఆ విపక్షాలు అంటే బీజేపీ అప్పుడు ఉన్నటువంటి విపక్ష నేతలందరూ కూడా కేవలం ఆయన సోనియా గాంధీ చేతిలో ఒక బొమ్మ, కీలు బొమ్మ లాంటి వ్యక్తి, అతని వల్ల ఏమి కాదు అని అని వ్యక్తిగతంగా అంటే జస్ట్ పార్టీని అటు కాంగ్రెస్ రూలింగ్ ని తప్పుపట్టేలాగా ఈయన ఒక టూల్ గా ఉపయోగించుకొని విమర్శించారు తప్పించి వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆయన ఈ విధంగా అవినీతి చేశాడు, ఆయన ఈ విధంగా పద్ధతి లేకుండా ఉన్నాడు, ఈ విధంగా ఆయన వ్యవహార తీరు అభ్యంతరకరంగా ఉందని ఎప్పుడు కూడా ఎవరు కూడా అన్న పరిస్థితి. కేవలం ఆ రూల్ ఆయన 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లీడ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ఆ ప్రభుత్వం మొత్తాన్ని టార్గెట్ చేశారు తప్పించి ఆయనపై మాత్రం చిన్న ఇసుమంత అవినీతి కావచ్చు, లేదంటే వేరే అంశాలు కావచ్చు, వ్యక్తిగత దూషణలు కూడా దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా సరే ఆయన మాట్లాడు మౌనంగా ఉండిపోతాడు, ఆయనే ప్రధానమంత్రి అని ఒక ఇది మినహాయించి వేరే ఏది కూడా ఆయనపై ఆయన దర్శనం లేదా ఆయన్ని శత్రుడైనా సరే ఈవెన్ చిన్న స్మైల్ తో కనిపించగానే దండం పెడతారు. అంటే అంత అటువంటి కైండ్ హార్టెడ్ మ్యాన్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రష్యాతో ఆయన జరిపిన చర్చలు కావచ్చు, అమెరికాతో ఆయన జరిపిన చర్చలు కావచ్చు, ఏదైతే బలమైన దేశాలు ఇండియాతో సత్సంబంధం ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన యొక్క ఫారిన్ పాలసీ, ఆయన విదేశీయంగ విధానం కూడా చాలా బలంగా పనిచేసింది. అప్పట్లో 2004 నుంచి 14 మధ్యలో ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ తో పాటు అంటే ఆర్థిక సంస్కరణలకు ఎంత పెద్దపీట వేశారు, అట్ ది సేమ్ టైం విదేశాంగ విధానాన్ని కూడా అదే స్థాయిలో ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఆయన తీసుకున్న చర్యలు కానీ నిర్ణయాల వల్ల దేశ రక్షణ వ్యవస్థతో పాటుగా ఇతర సత్సంబంధాలు కూడా మరింత మెరుగుపడ్డాయి. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా 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 అంటే చాలా వచ్చే క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మన్మోహన్ సింగ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారితో కూడా అంటే ఈ టాలెంట్ లీడర్స్ ఆల్మోస్ట్ చాలా దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే మన్మోహన్ సింగ్ గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఆయన ఉండేది ఢిల్లీనో లేదంటే వేరే ప్రాంతాలు అయినప్పుడు కూడా ఇటు కింద సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలుస్తుంటుంది. దానికి కారణం కేవలం ఆయన యొక్క క్యాండిడేచర్, ఆయన స్టేచర్, ఆయన యొక్క నేచర్ మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించగలిగారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశంలోని ప్రతి మూల నుంచి కూడా ఆయన యొక్క మృతి పైన సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన యొక్క డెత్ ని జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మోడీ ఇప్పుడే ట్వీట్ చేయడము, మాట్లాడడము, ఈ ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారత మాజీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడే. అయితే మీరు అన్నట్టు వెంకటేష్, ఆయన ఎప్పుడు నిరాడంబరంగా ఉంటారు, ఆయన వేసుకునే దుస్తులు కావచ్చు, ఇక్కడ హడావిడి ఉండదు. వేరే మీరన్నట్లు ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించే క్రమంలో కూడా వేరే దేశాలకి ఆయన దౌత్య సంబంధాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా హుందాగా వ్యవహరించడము, మన దేశ ప్రధాని మంత్రిగా ఆయన వెళ్ళినప్పుడు ఆ నిరాడంబరంగా ఉండడము, చాలా ప్రొఫెషనల్గా ఒక ప్రధానమంత్రి అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఆయన దుస్తులు ధరించే విధానం కానీ నిరాడంబరం కానీ మనం చూస్తూ వచ్చాము. సో అలాంటి మాజీ ప్రధానమంత్రిని కోల్పోవడం ఖచ్చితంగా ఏ నేతకైనా ఏ దేశ ప్రజలకి ఇది తీరని లోటుగా చెప్పుకోవాలి వెంకటేష్. సో ఖచ్చితంగా వెంకటేష్ మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మన్మోహన్ సింగ్ పేరెత్తగానే గుర్తుకొచ్చి 4-5 క్వాలిటీస్ ముందు గుర్తుకొస్తూ ఉంటాయి. నిరాడంబరత ఒకటి, నిజాయితీ ఒకటి, కమిట్మెంట్ ఒకటి, అట్ ది సేమ్ టైం కరప్షన్ ఫ్రీ, అవినీతికి చాలా వ్యతిరేకం. ఆయన తన దరికి ఎవరు చాలా కమిటెడ్ దేశాభివృద్ధి కోసం ఎంతైనా శ్రమిస్తారు, ఎంతైనా ఆలోచిస్తారు. పేదరికంలో ఉన్నటువంటి దేశం ఖచ్చితంగా మిగతా దేశాలతో పోల్చుకుంటే ఏదైతే బలమైన దేశాలు ఉన్నాయో అమెరికా కావచ్చు, లేదంటే ఫ్రాన్స్ కావచ్చు, రష్యా కావచ్చు, బలమైన దేశాలతో ఖచ్చితంగా పోటీ పడాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా దేశం అభివృద్ధి చెందాలి, పేదరిక నిర్మూలన అవ్వాలి, అందరూ కూడా గ్రోత్ కావాలి అనే ఒక కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆయనకి, మన్మోహన్ సింగ్ కి, వీటిని మాత్రం ఎవరు కూడా వంక పెట్టలేరు. ఆ స్థాయిలో ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన యొక్క ఆలోచించే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది. అన్నిటికీ మించి చాలా నిరాడంబరంగా, ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా కూల్ గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ అది
ఇది కావచ్చు, ఏదైనా వేరే దేశంతో ఇంటరాక్షన్ కావచ్చు, లేదంటేనో విపక్షాలతో మీటింగ్ కావచ్చు, అసెంబ్లీ లోక్సభ సెషన్స్ కావచ్చు, అంటే ఆయన సమయంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కానీ ఏదైనా సరే చాలా నీట్ అండ్ కూల్ గా పద్ధతిగా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా దేశాభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆ స్థాయిలో ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి ఆబ్వియస్ గా ఈ Yes, స్థాయిలో right. మన్మోహన్ సింగ్ తలుచుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈవెన్ బీజేపీ నేత జేపీ నడ్డా, ఎవరైతే జాతీయ బీజేపీ అధ్యక్షుడు అవుతున్నారు జేపీ నడ్డా కూడా వచ్చే క్రితమే ఢిల్లీలోని ఎయిమ్స్ కి వెళ్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం, బీజేపీ వాళ్ళు కూడా మన్మోహన్ సింగ్ ను ఓన్ చేసుకుని, అంటే ఆయన క్యారెక్టర్ ను మెచ్చుకొని, అంటే ఆయన ఉన్నంత కాలం కూడా ఏ విధంగా మెలిగారు, అవుట్ రైట్ గా ఉన్నారు, చాలా ఆనెస్టీగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు మొత్తం కూడా అందరినీ కూడా అలరించాయి కాబట్టి అందరినీ ఒక ఒక స్థాయికి అందరినీ మెప్పించేలాగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్ళి ఆయన చూస్తున్నారు. రేపు ఆయన అంత్యక్రియల్లో కూడా పాల్గొనేందుకు సంసిద్ధం అవుతున్నారు. ఏదైనా మన్మోహన్ సింగ్ ఒక గొప్ప ఆర్థిక సంస్కరణవేత్త, ఒక మేధావి అని ప్రధాని మోదీ కూడా కొద్దిసేపు క్రితం ట్వీట్ చేయడం జరిగింది. ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ మనకి ఉండరు, ఇది ఒక దేశానికి పెద్ద లాస్ గానే భావిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. వెంకటేష్. ఎస్ రైట్ వెంకటేష్. సో ప్రధాని మోడీ కూడా దేశం గొప్ప నేతను కోల్పోయింది అని ట్వీట్ చేయడం చూసాము. అండ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు అని ట్వీట్ చేశారు. సో